మారుతి సుజుకి ఇండియా ఫలితాల్లో దూసుకెళ్లింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్లో 3,650 కోట్ల నికర లాభాన్ని సంస్థ నమోదు చేసింది. 2023-24 త్రైమాసికం లాభం 2,485 కోట్లతో పోలిస్తే ఇది 47% ఎక్కువ. కంపెనీ చేపట్టిన వ్యయ నియంత్రణ చర్యలకు తోడు సానుకూల కమోడిటీ ధరలో విదేశీ మారక లాభాలు కలిసి వచ్చాయి. సంస్థ నికర విక్రయాలు 30,845 కోట్ల నుంచి 33,875 కోట్లకు పెరిగాయి. 2023-24 నాలుగో త్రైమాసికంలో ఒక్కో వాహనానికి ఇచ్చిన సగటు రాయితీ 14,500తో పోలిస్తే ఈసారి 21,700 రాయితీ ఇవ్వడం వల్ల లాభాలు ఇంకా కొంత తగ్గాయని కంపెనీ చెబుతోంది. సమీక్షిస్తున్న త్రైమాసికంలో 5% అధికంగా మొత్తం 21,868 వాహనాలను సంస్థ విక్రయించింది. దేశీయంగా 4% అధికంగా 4,51,308 వాహనాలను అమ్మింది. ఎగుమతులు 12% వృద్ధితో 70,560కు చేరుకున్నాయి. పశ్చిమాసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికాలకు ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 3 లక్షల వాహనాల ఎగుమతి లక్ష్యాన్ని చేరగలమని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. దేశీయంగా విక్రయిస్తున్న ప్రతి 3 కార్లలో ఒకటి సీఎన్జీ కారేనని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాహుల్ భర్తీ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 6 లక్షల సీఎన్జీ వాహన విక్రయాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఎర్టిగా సీఎన్జీ ఉత్పత్తిని అధికం చేస్తున్నట్లు తెలిపారు. 2025 జనవరిలో జరగబోయే వాహన ప్రదర్శనలో తమ తొలి విద్యుత్ వాహనాన్ని ప్రదర్శిస్తామని వెల్లడించారు. 2031 వరకు 6 ఈవీ మోడళ్లు తమ నుంచి విడుదలవుతాయని తెలిపారు.